రాజకీయాలు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడలా. ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు, డీజే డ్యాన్సులు, పెద్ద పెద్ద గజమాలలు, తీన్మార్లు, మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఈవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా